ఈవినింగ్ స్కూల్ నుంచి పిల్లలు వచ్చేపాటికి ఏదో ఒక స్నాక్స్ ప్రిపేర్ చేయాలని నాకు తెలిసిన దాంట్లో నేను నేర్చుకున్న దాంట్లో ఏదో ట్రై చేస్తూ ఉంటాను. ఇది ఈవినింగ్ వ్లాగ్ అండి. ఈ వ్లాగ్లో ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలకి ఏం చేస్తున్నాను అదనే చూపిస్తాను. అదేవిధంగా డిన్నర్కి ఏం ప్రిపేర్ చేశాను అనేది కూడా చూపిస్తాను. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తుండండి. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్కి అయితే ఇలా క్యారెట్ పాయసం చేద్దామని మధ్యాహ్నమే సగ్గుబియ్యం నానబెట్టుకొని పక్కన పెట్టుకొని ఉంచాను. ఇప్పుడు ఆల్రెడీ 4 అయిపోతుంది. 5 లోపు పిల్లలు వచ్చేస్తారు కదా, ఈ లోపు ఇలా పాయసం ప్రిపేర్ చేద్దామని చేస్తున్నాను. ముందుగా అయితే పాలు పొయ్యి మీద పెట్టాను. అవి మరిగిన తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా పాలలో వేసేసి మిగిలిన పని చేస్తున్నాను అనమాట. అంతకుముందే క్యారెట్ను బాదం పప్పు ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకొని ఉంచాను అనమాట. అవి ఆరిపోయినాయి. ఇప్పుడు మిక్సీలో పేస్ట్లా పట్టుకున్నాను. ఈలోపు సగ్గుబియ్యం బాగా ఉడికిపోయిన తర్వాత ఈ పట్టుకున్న పేస్ట్ని కూడా దానిలో వేసేస్తున్నాను అనమాట. విడిగా క్యారెట్ వేస్తే ఒకటికన్నా ఎక్కువ తినరు. ఇలా పాయసంలో కానీ క్యారెట్ మిల్క్లో కానీ వేస్తే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కదా, ఇష్టంగా తాగుతారు. ఈ మధ్య క్యారెట్ని అలాగే పెడుతున్నాను అనమాట. ఇదివరకు అయితే ఎక్కువ కర్రీ చేసేదాన్ని. ఈ మధ్య ఇలా ఇష్టపడుతున్నారు కదా అని ఇలా జ్యూస్ కానీ మిల్క్ కానీ చేస్తున్నాను అనమాట. అవేవి ఇంట్రెస్ట్ లేదంటే మాత్రం ఇంకా కర్రీ చేసేస్తాను. ఈరోజైతే ఇలా పాయసం చేస్తున్నాను. ఈ పేస్ట్ దీనిలో వేసిన తర్వాత కొంచెం చిక్కబడే వరకు ఇలాగే పొయ్యి మీద నుంచి తిప్పుతూ ఉండాలి. కస్టర్డ్ పౌడర్ వేస్తే ఏ కలర్ వస్తుందో ఆ కలర్ వస్తుంది అనమాట. ఇదిగండి పాయసం అయితే రెడీ అయిపోయింది. కానీ పొయ్యి మీద ఉండగానే బెల్లం వేయకుండా కొంచెం ఆరిన తర్వాత బెల్లం వేసుకుంటే బాగుంటుంది. ఇదైతే రెడీ అయింది. ఇప్పుడు బెల్లం కూడా వేస్తున్నాను. బెల్లం కరిగే వరకు ఇలా తిప్పుకొని ఇంకా మూత పెట్టి పక్కన పెట్టేసాను. ఇదే పాయసం ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా కూడా తాగొచ్చు, బాగుంటుంది. ఈ పిల్లలేమో కొంచెం వేడిగా ఉన్నప్పుడే తాగుతూ ఉంటున్నారని ఇంకా నేను ఫ్రిడ్జ్లో పెట్టట్లేదు. ఇదైతే రెడీ అయిపోయింది. ఈ లోపు పిల్లలు రానే వచ్చారు. మా వాళ్ళకి గుమ్మం దగ్గర స్మెల్ తెలిసిపోద్ది అమ్మ ఏదో చేసిందని. అప్పటికే మా పాప ఏం చేసావనుకుంటా వస్తుంది. ఇంకా పాయసం చేసానని ఇచ్చాను అనమాట. ఇప్పుడు తాగుతున్నారు. ఇంకా తాగిన తర్వాత ఫ్రెష్ అయిపోయి స్టడీలో కూర్చోండి, హోంవర్క్లు ఏమైనా ఉంటే చేసుకోండి అన్నాను. ఇంకా వాళ్ళైతే ఆ పనిలో ఉన్నారనమాట. ఇంకా మిగిలిన షింక్లో ఉన్న గిన్నెలన్నీ కడిగేసుకొని అవి అయితే సర్దుకుంటున్నాను. ఏ పని ఉన్నా లేకపోయినా ఇది మాత్రం కంపల్సరీగా ఉండేది కదా. ఇవి సర్దేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ కోసం అయితే ఇలా చపాతీ పిండి కలుపుతున్నాను అనమాట. చపాతీ అడుగుతున్నారు ఈ మధ్య చేయట్లేదు ఏందమ్మా అని. సరే నైట్ కలిపి పక్కన పెట్టేసి రేపు మార్నింగ్ టిఫిన్ కింద వేస్తారని ఇలా ముందుగానే కలిపేసి పక్కన పెట్టాను అనమాట. ఈ రోజుకి చెయ్యన్నారు. ఇప్పుడు వద్దులే, మీకు ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా, కరివేపాకు రైస్ చేస్తాను, రేపు మార్నింగ్ చపాతీ చేస్తానని అది పక్కన పెట్టేసి రైస్ వండేసాను. రైస్ వండిన తర్వాత కరివేపాకు రైస్కి ముందుగానే కరివేపాకు వేయించుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. అదే కరివేపాకు రైస్ చేస్తున్నాను ఇప్పుడు. ఇలా నైట్ కాకుండా లంచ్ బాక్స్లోకి పెట్టమ్మా కరివేపాకు రైస్, పుదీనా రైస్, గోంగూర రైస్, ఇలా వెరైటీ చెయ్యి, కర్రీస్ ఏం వద్దు అంటుంది మా పాప. అది ఉన్నప్పుడు వీళ్ళని బట్టి చేస్తాలి, ఈ రోజుకి ఇప్పుడు తినేసేయండి అని ఇదైతే కలుపుతున్నాను అనమాట. ఇలా నేను ఏదైనా కలిపేది ఉంటే మాత్రం బుక్ కూడా పక్కన పెట్టేసి వచ్చేసింది మా పాప నేను కలుపుతానని. సరే నేను కొంచెం కలిపి ఇలా కలపాలని చెప్పాను. తను ఇంక కలుపుతుందనమాట. ఆరిందంటే మాత్రం ఇంకా గంటతో వద్దు చేత్తోనే కలుపుతాను అంటది. అంత ఇష్టం దానికి ఇలాంటివి ఏమైనా కలపాలంటే. మొత్తం రెడీ అయిపోయింది. ఇంకా పెట్టుకొని తినేసే నువ్వే అన్నాను. తనే కలిపేసి ఇంకా పెట్టుకుంటుంది. ఆల్రెడీ 8 అయిపోయింది. కిందలాడి తినేస్తే బాగుంటుందని పిల్లలకైతే పెట్టేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ కర్రీ కోసం ఇలా బెండకాయలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఎప్పుడు మార్నింగే కట్ చేసుకుంటాను వండే ముందు. ఇంకా టైం ఉంది కదా, పిల్లలు కూడా ఇంకా వర్క్లు అవ్వలేదు, ఖాళీగానే ఉన్నానని ఇప్పుడైతే కట్ చేసి పక్కన పెట్టుకుందామని చేస్తున్నాను అనమాట. ఇది అయిపోయిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయ్యి అన్నం తినాలి. ఇదండి నా ఈవినింగ్ రొటీన్. ఇదైతే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.